రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ను అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయల అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు బావులు, ఇతరత్రా రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచుకునేవారు. కానీ ఇప్పుడు యూఏఈకి షిఫ్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. వందల ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. భూదాన్, వక్ఫ్ భూములు, ఎనిమీ ల్యాండ్స్, స్వాతంత్ర సమరయోధుల భూములను సైతం అడ్డదారులు హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీవో 111 పరిధిలో భూములు కొన్నాగా జీవో ఎత్తివేస్తామని ప్రకటన చేసి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని, 1 ఎకరా భూమి 100 కోట్లు పలికేలా చేసి చుట్టూ ఉన్న తమ భూములకు రేట్లు పెంచుకున్నారనే వార్తలు వచ్చాయి. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకుని ఏకంగా 2,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నాటి సీఎంకు దగ్గరగా ఉన్న అప్పటి ఎంపీతో పాటు పలువురు అప్పటి మంత్రులు, 2 అప్పటి ఎమ్మెల్సీస్ పైన ఫిర్యాదులు వచ్చాయి. ఇలా అడ్డదారులో సంపాదించిన భూములను బినామీల ద్వారా వెంచర్లు వేసి అమ్మిన నేతలంతా ఆ సొమ్మును దుబాయ్ సహా బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలిసింది. దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం చాలా ఈజీ. ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా అక్కడ నేరుగా ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. దుబాయ్లో మొదట హైరైజ్ బిల్డింగ్లో చిన్న చిన్న ప్లాట్లు, విల్లాల కొనుగోలుతో ప్రారంభించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. పొలిటికల్, సినీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ప్రముఖులు, వారి బినామీలు, బ్రోకర్ల చేతుల్లోకి వందలు, వేల కోట్లు వస్తూ ఉండడంతో పబ్స్, డ్రగ్స్ కల్చర్ పెరిగి ఇల్లీగల్ వ్యవహారాలకు దారితీస్తున్నట్లు గతంలో సిట్, సిఐడి గుర్తించింది.